నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీఆర్ఎస్ హయాంలోని చిక్కులు విప్పుతూ ఉద్యోగాలు ఇస్తున్నామన్న సీఎం. సివిల్స్ లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు 1,00,000 చొప్పున ఆర్థిక సాయం. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారన్న భట్టి విక్రమార్క. వేలాది మంది అడ్డుపడినా రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టీకరణ. రైతు భరోసా కుదింపుపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. ఆర్థికంగా నాశనం చేసి అన్నదాతను దగా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణ. రాష్ట్రంలో ఎగవేతల పర్వం నడుస్తోందని బీజేపీ ధ్వజం. పథకాలకు కోతలేస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శ. ప్రపంచ తెలుగు సమాఖ్య సభకు హాజరైన ముఖ్యమంత్రి. ప్రాథమిక విద్య, తీర్పులు మాతృభాషలో ఉండాలన్న వెంకయ్య. కేంద్రంతో ఘర్షణ పడుతూ 10 ఏళ్లు ఆపు వృధా చేసిందన్న ప్రధాని. పనులు జరగకనే సంఘర్షణ పదం ఎంచుకున్నామన్న కేజ్రీవాల్. గత ప్రభుత్వంలో పేరుకుపోయిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఉద్యోగాలిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సివిల్స్ లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించిన రేవంత్ రెడ్డి ఇదే స్ఫూర్తితో రాణించి రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ హయాంలో న్యాయస్థానాల్లో నలిగిపోతున్న కేసులను, సమస్యలను కొలిక్కి తెస్తూ తొలి ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారోననే గందరగోళం ఉండేదని విమర్శించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ప్రజాప్రభుత్వంలో సర్కారీ కొలువులు జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. రాజకీయ నాయకులకు ఓడిపోతే 6 నెలలు ఖాళీగా ఉండడానికే కష్టపడుతున్నా, లేకపోతే బాధపడుతున్నా, ఎంబడెంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు వివిధ పోస్టులు ఇస్తున్న సమయంలో పరీక్షలకు ప్రిపేర్ అవుదామా, ఎప్పటికి పరీక్షలు పెడతారో తెలియని పరిస్థితి. ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక్కొక్క చిక్కుముడిని ఇప్పుకుంటూ ఈరోజు వివిధ హోదాలలో ఉండే ఖాళీలను అన్నిటిని కూడా నియామకాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము. యువత సహకారం సంపూర్ణంగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదే మీకోసం, మీ అవకాశాల కోసం. కానీ మీకు ఒక్కసారి అవకాశం మిస్ అయితే జీవితకాలం మీరు ఆ అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. అందుకే ప్రభుత్వంలో వస్తున్న ఖాళీలను అన్నిటిని కూడా క్రమపద్ధతి తప్పకుండా క్యాలెండర్ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలు చేపట్టడానికి అన్ని రకాల సహకారాలు, అన్ని రకాల నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాము. సివిల్స్ కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రోత్సాహకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ఖ్యాతి పెంచేలా సత్తా చాటాలని యువతకు పిలుపునిచ్చారు. బీహార్ లాంటి వెనకబడిన రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ఎక్కువ మంది సివిల్స్ కి ఎంపికవుతున్నారని గుర్తు చేశారు. అదే తరహాలో రాష్ట్ర అభ్యర్థులకు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ సివిల్స్ లో ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వాళ్లకు నా అభినందనలే కాదు, మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది, మీకెప్పుడు అండగా నిలబడుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీకు అవసరమైన అన్ని రకాల కోచింగ్ సెంటర్లు ఈ లెవెల్లో కానీ, ఢిల్లీ లెవెల్లో కానీ ఎలాంటి సహకారం కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నది. ఈ దేశంలో అత్యధికంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎంపిక అవుతున్నారు అంటే అది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా, గర్వంగా మనం చెప్పుకునే విధంగా మీరు రాణించాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేద విద్యార్థులు సివిల్స్ చదవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణిని గత పాలకులు వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు, ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక 1,00,000 రూపాయలు చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది. కాబట్టి నా రాష్ట్రాన్ని, నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ, ఆలోచన మా అందరికీ ఉంది. ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించి సివిల్స్ సాధించిన వారంతా తెలంగాణకే రావాలని సీఎం ఆకాంక్షించారు.
స్థానిక సంస్థల ఎన్నికల గండం గట్టెక్కేందుకే రైతు భరోసాతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఎకరాకు 15,000 రూపాయలంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 12,000 రూపాయలు ఇస్తామని మోసం చేసిందన్నారు. బాగున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించి నిధులు లేవంటూ అన్నదాతను దగా చేయడంపై ఉద్యమించాలన్నారు. నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతు భరోసా పథకంపై ముఖ్యమంత్రి ప్రకటనను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని 12,000కు కుదించడమంటే రైతులను నిలువునా వంచడమే అని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వీడియో రూపంలో ప్రదర్శించారు. మోసం, నయవంచన, దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది, వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. రైతులకు చేసిన ఈ ద్రోహం చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా అన్నదాతకు కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ అని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్ ఎక్కడున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా, రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు, రైతుల పాలిట రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, ఇంకా చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయని చెప్పిన మాటలు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాసి రైతు బంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగుల పరిస్థితి బాగుండేదని సీఎం వ్యాఖ్యానించడం సరికాదని కేటీఆర్ అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్లో స్థిరాస్తి రంగం కుదేలయ్యేలా చేశారని ఆరోపించారు. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి, ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లొచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడు నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దంటలేదు మేము. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా పార్టీ శ్రేణులు నిరసనలు తెలపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో రేపు జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండలాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, సంఘీభావంగా ఈ మోసానికి వ్యతిరేకంగా నిరసనలు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడతాం. లోకల్ బాడీ కోసం డ్రామా ఆడుతున్నారని నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఎన్ని లక్షల మందికి ఇస్తారు? ఇప్పుడు మీరే చెప్పిండ్రు 22 లక్షల మంది కౌలు రైతులు అన్నారు. ఇవాళ కౌలు రైతుల గురించి ఒక మాట మాట్లాడుతుందా ప్రభుత్వం? ఇస్తుందా కౌలు రైతులకు రైతు భరోసా? ఒక మాట చెప్తున్నారా? రైతు బంధును పొందబెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఖచ్చితంగా రైతులు మేల్కొనాలా, నిరసన చెప్పాలని కోరుతా ఉన్నాం. రైతు భరోసా సాయంపై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతలు, ఎగవేతలు, మోసాలతో కూడుకున్నదని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతు భరోసా పేరిట కొత్త నాటకానికి తెరతీశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హామీల అమలులో కోతలు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి నైతిక విలువలుంటే రైతులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ చరిత్రలోకి ఎక్కిందని విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు తిప్పికొట్టారు.
రైతు భరోసాపై రాష్ట్రంలో రాజకీయ రగడ రగులుకుంటోంది. జనవరి 26 నుంచి కర్షకులకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామనడంపై బీఆర్ఎస్, బీజేపీ మండిపడ్డాయి. వరంగల్ వేదికగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకిచ్చిన హామీ అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఎన్ఎస్ 318 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎగవేతల పర్వం నడుస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా ప్రభుత్వంలోనూ అవినీతి మరకలు తప్పడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతలు, ఎగవేతలు, మోసాలతో కూడుకున్నదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. వరంగల్ సభలో ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 10-12,000కు కోత పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు అండగా బీజేపీ పోరాటానికి సిద్ధమవుతోందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే భరోసా విషయంలో మోసం చేసిర్రు, బోనస్ విషయంలో మోసం చేసిర్రు, మొన్న కొనుగోలు విషయంలో మోసం చేసిర్రు. ఇక మిగతా వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. వాళ్ళ ఓట్లు వద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏ పథకానికి, ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఇవ్వడానికి మేము సిద్ధం. ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ? మేము సిద్ధం. ఇలా ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. తూతు మంత్రంగా ఏకదాటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నాం అని అనౌన్స్ చేసిండు. అంటే ఎంతమంది రైతులకు ఇస్తున్నావు? ఎన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ దీనికోసం కేటాయిస్తున్నావు అంటే ఇక పాత పోయినట్టు, ఇక సంవత్సరం పాటు పోయినట్టే. ఇక కేవలము ఈ ఎన్నికల ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా మరి ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో ముందడుగు వేయకపోవడం, సంవత్సరానికి ఖరీఫ్, రబీ కలిపి ఇస్తామన్నటువంటి 15,000 కూడా స్పష్టత ఇవ్వకపోవడం, మరి ఇప్పుడు ఖరీఫ్, రబీ కలిపి 15,000 రూపాయలు ఇస్తారా? ఖరీఫ్ నెగొట్టి కేవలం రబీ ఒకటే ఇచ్చి ప్రజల్ని మరొకసారి మోసం చేస్తారా? అర్థం కావడం లేదు. 4,000 రూపాయల పెన్షన్ అంశమైతేనేమి, యువతకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న సంగతి విస్మరించడం, అంతేకాకుండా మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి పథకాన్ని 2,500 రూపాయలు ఇస్తామన్న సంగతి కూడా పూర్తిగా విస్మరించడం, 6 గ్యారెంటీలతో పాటు 420 హామీల సంగతి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. పెట్టుబడి సాయంపై విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు తిప్పికొట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఒకే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి చరిత్రలోకి ఎక్కిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వెల్లడించారు. రైతుల విషయంలో రాష్ట్ర ధనాన్ని దోచుకున్న వారు ఒకవైపు, రాష్ట్రానికి చిల్లిగవ్వ సైతం ఇవ్వని కేంద్ర ప్రభుత్వ దొంగలు మరోవైపు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇచ్చి 21,000 కోట్లు దుర్వినియోగపరిచారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆక్షేపించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు భరోసాతో పాటు భూమి లేని కూలీలకు సైతం 12,000 చొప్పున ఇందిరమ్మ కానుక ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనేదే ప్రజాప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. భూమికి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా 26 జనవరి సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభించుతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. అందరు భూములకే ఇస్తున్నారు. మాకేం సంగతి అని భూమి లేని ఉపాధి హామీ కూలీలు కావచ్చు, భూమి లేని రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేసినాం. ఇది గతంలో లేదు. రైతు భరోసా, భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. గవర్నమెంట్ లో కొద్దిగా ఫైనాన్షియల్ కొంత ఇబ్బంది ఉన్నది, ఇంట్లో మీ అందరికీ తెలుసు. రైతు భరోసాపై ప్రతిపక్షాలు ఎంతో దుష్ప్రచారం చేశాయని, ఎవరు అడ్డుకున్నా అమలు చేసి తీరుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు పోరాడితే తెలంగాణ వచ్చిందని, సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు మోసపోయామని భట్టి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని దుయ్యబట్టారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీలు అమలు చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల ఆపం. పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చిన జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన 100,000 మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం.
హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. 4 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసల్లో ఆరాంఘర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశారు. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెనగా ఆరాంఘర్ అవతరించనున్నది. ఎస్ఆర్డీపీలో భాగంగా 799 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించారు. గతంలో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వెళ్లేందుకు గంటకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే కేవలం 20 నిమిషాల్లోనే ఆరాంఘర్ చేరుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరత, సర్వీసు రోడ్డు భూసేకరణ ఆలస్యంతో పనులు జాప్యమయ్యాయి. ఏడాది క్రితం కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేసి వంతెన శరవేగంగా పూర్తి చేయించింది. జల్ జమీన్ జంగిల్ నినాదాన్ని ఆదర్శంగా తీసుకుని గిరిజన హక్కుల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నాగార్జునసాగర్ విజయ్ విహార్ హోటల్లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణా శిబిరంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రధానిగా రాహుల్ గాంధీ చూడాలని తమ కల అని, అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. బుద్ధుడికి నిలయమైన నాగార్జున సాగర్లో గిరిజనులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. జల్ జమీన్ జంగల్ మీద రాహుల్ గాంధీ గారు యాత్ర చేశారు. మేము చెప్పాల్సిందంటే కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీల మీద ఉన్నటువంటి కమిట్మెంట్, ప్రేమ ఇప్పటిది కాదు, స్వాతంత్రానికి ముందు నుంచి వచ్చినటువంటి ప్రేమ, అదే కమిట్మెంట్ ఈ రోజు వరకు నడుస్తా ఉంది. పెద్ద రాజుగా చెప్పినట్టుగా ఇప్పటి వరకు ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. అది పీసా యాక్ట్ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి ఈ నేచురల్ రిసోర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్ హయాంలోనే తీసుకురావడం జరిగింది. ప్రాథమిక విద్య, న్యాయస్థానాల్లో తీర్పులు మాతృభాషలో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆ విషయంపై ప్రకటన చేశారని, రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని, మన వేష భాషలపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆలోచనలు, ఆయన ఆలోచనలు ఒకటే. ఆయన కూడా చెప్తున్నాడు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ ఇవన్నీ కూడా మాతృభాషలో బోధిస్తారు. యూజీసీ ఆ పని చేస్తూ ఉంది, ఏఐసిటి కూడా ఆ పనిలో ఉంది. రష్యా, జర్మన్, ఫ్రాన్స్ ఆ దేశాల్లో వాళ్ళ భాషలోనే శాస్త్రీయ గ్రంథాలు చదువుతారు. ఈ జబ్బును ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మనకు అంటించారు. ఆ జబ్బు నుంచి మనం బయటపడాలా? ధర్మాన్ని నిలుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. ఎన్నో మహిమలు కలిగిన దేవాలయాలను స్వతహాగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆంగ్ల సంవత్సర వేడుకలు చేసుకోవడం, కేకులు కట్ చేయడం వంటి కార్యక్రమాలను చేయకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని హైందవ శంఖారావం కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి. మన సంప్రదాయం అది మనది. భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం, కోల్పోకూడదు. మన హక్కును మనం సాధించుకోవాలా. ఈ హైందవ ధర్మం, ఈ శంఖారావం ఎట్లా వీళ్ళ కార్యక్రమం అనుకుంటున్నారో, వీళ్ళు అనుకున్నారు, సంకల్పం చేశారు, వీళ్లకు జయం కలగని, వాళ్ళకి కలిగితే నాకు కలిగినట్టే కదా జయం, అందరికీ జయం కలగని అని దత్తుణ్ణి నేను వేడుకుంటూ, ఆ జగన్మాతను వేడుకుంటూ, ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో ఉన్నాం మనం, అమ్మను వేడుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఆప్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడి 10 ఏళ్లు వృధా చేసిందన్న ప్రధాని మోదీ విమర్శలను ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. ఏదైనా పని జరగనప్పుడు మాత్రమే తాము సంఘర్షణ పదం ఎంచుకున్నట్లు చెప్పారు. తమ పార్టీ నేతలను, ప్రభుత్వాన్ని వేధించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఉంటే ఢిల్లీ మెట్రో, ఆర్ఆర్టీఎస్ పనులు, వాటి ప్రారంభోత్సవాలు జరిగేవి కాదని కేజ్రీవాల్ తెలిపారు.
जो लोग ये आरोप लगाते हैं कि आम आदमी पार्टी लड़ती बहुत है, ये आज के उद्घाटन उन लोगों को जवाब है कि आम आदमी पार्टी केवल और केवल दिल्ली के लोगों के लिए काम करती है। हमारी पार्टी के शीर्ष के नेताओं को इन लोगों ने जेल भेज दिया। अपने ऊपर हुए अत्याचार को अगर हम दिल पे ले लेते तो ये दिल्ली मेट्रो की आज लाइन नहीं बनती, आज ये उद्घाटन नहीं होता। तो आज ये RRTS की लाइन नहीं बनती, RRTS का उद्घाटन नहीं होता, क्योंकि जेल से निकलने के बाद हमने कहा कि कुछ भी हो जाए दिल्ली के काम नहीं रुकने चाहिए। और आज का ये जॉइंट वेंचर का उद्घाटन ये दिखाता है कि जब जब जरूरत पड़ी हम इनके सामने हमने हाथ जोड़े, इनके पैर पकड़े ताकि दिल्ली वालों के काम हो। और जब किसी भी चीज से काम नहीं बना तब हमने कभी कभी संघर्ष का रास्ता अख्तियार किया। హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం తరఫున ఇక్కడికి విచ్చేసిన వివిధ రాష్ట్రాల వివిధ దేశాల ప్రతినిధులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. ఈ సంస్థ 3 దశాబ్దాల క్రితం పెద్దలు అన్నగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభమై తెలుగు భాషను భావాన్ని తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా మనందరికీ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన నందమూరి తారక రామారావు గారి చేతుల మీద ప్రారంభించిన ఈ సంస్థ నిజంగానే గొప్ప సంస్థ. మొదటి సమావేశం హైదరాబాద్ నగరంలో జరిగితే మళ్ళీ 12వ సమావేశం హైదరాబాద్ నగరంలో జరగడం చాలా సంతోషకరం, ఆనందం.